ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని అందరినీ కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 126వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మాటను మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చునుగాక. సంతోషం, సమాధానం, ఆనందం మన జీవితాల్లో ఉల్లాసం ఎలాగొస్తుంది అనంటే, మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు, నూతన కార్యాలు చేసినప్పుడు మన బ్రతుకుల్లో మరింత సంతోషము, మరింత అద్భుతమైన దీవెనతో కూడుకున్న ఆనందం మన జీవితంలోనికి వస్తుంది. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన నీకిస్తున్న మాట ఏంటంటే, నీ కొరకు ఆయన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున పాత బాధ, వేదన, కష్టము, నష్టము, అనారోగ్యము, అప్పు, భయంకరమైన సమస్యలు, జాబు లేక ఇబ్బందికరమైన పరిస్థితులు, సమస్యల చేత ఒకవేళ మీరు నలిగిపోతూ ఉన్నట్లయితే ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు మీ బ్రతుకులో ఆయన జరిగిస్తున్నాడు. ఎందుకు అనంటే, ఆయన నీ జీవితాన్ని ఘనపరచడం కోసం, ఆయన నీ జీవితాన్ని మహిమపరచడం కోసం, ఆయన నీ జీవితాన్ని నూతన అద్భుతమైన మార్గాల్లో నడిపించడం కోసం, ఆయన నీ బ్రతుకుల్లో ఘనకార్యాలు ఆయన చేయునై ఉన్నాడని ఆయన మాటిస్తున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, విసిగి వేసారి వేదనతో ఉన్నవేమో, ఈరోజు కార్యము జరక్క వేదన పడుతున్నావేమో, ఆయన కార్యం చేయడం మాత్రమే కాదు, ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు. నువ్వు సంతోషంగా ఉండు, ఇంకెంత మాత్రం విచారించొద్దు ఆయన ఆయన నీకు మనవి చేస్తున్నాడు, అలాగే గుర్తు చేస్తున్నాడు, మాటిస్తున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచరమైన కార్యాలు ఆయన చేస్తాడు అనే పరిశుద్ధ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దీన మనస్కులై ఆయన యొక్క సన్నిధికి వస్తారో, వారిని ఆయన తప్పక అద్భుతమైన పాత్రగా మలిచే దేవుడు, అద్భుతమైన దీవెనగా ఆయన వాడుకునే దేవుడు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ వాక్యం చూస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, కార్యము ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నావా? అయితే ఆయన తప్పకుండా ఘనకార్యం చేయగలడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకవేళ అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇప్పుడు ఎలాగా అని మీరు అనుకుంటున్నారా? కానీ దేవుడు కార్యం చేయడానికి ఆయన కొత్త మార్గాలు ఆయన ముందుగానే సిద్ధపరిచాడనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. షోమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు ఉన్నప్పుడు, ఆ కరువుతో అనేక మంది చనిపోతూ, భయంకరమైన కరువులో విలయతాండము చేస్తూ, భయంకరంగా వేదనతో ఉన్నప్పుడు, దేవుడు ఆ కరువు నుండి బయటపడేయడానికి ఒక అద్భుత కార్యం చేశాడు. అది ఎలా అంటే, దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, మనుషులు అనుకున్నారు జరగదు. మనుషులు అన్నారు ఏమనంటే, ఇది ఎప్పటికీ జరగని కార్యం అని అన్నారు. కానీ రేపు ఈ పాటికల్లా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడన్న అద్భుతమైన దేవుని మాటను ఆయన నెరవేర్చడం కోసం ఆ రాత్రి నలుగురు కుష్ఠరోగులను ఆయన వాడుకున్నాడు. ఆ నలుగురు కుష్ఠరోగుల చేత దేవుడు ఆ యొక్క అద్భుతమైన ఆ కరువులో ఉన్న ఆ యొక్క అద్భుతమైన పట్టణంలో ఉన్న వారిని కాపాడడం కోసం, కరువులో ఉన్న భయంకరమైన వారిని విడిపించడం కోసం నలుగురు కుష్ఠరోగులను శత్రువుల యొక్క గవినిలోకి లేదా శత్రువుల యొక్క దండులోనికి పంపించి, ఆ శత్రువులను తరిమి కొట్టి వారి దగ్గరున్న ఆహారాన్ని, వారి దగ్గరున్న ధనాన్ని, సమృద్ధిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఆ యొక్క షోమ్రోను పట్టణంలో నిండుగా నింపినట్లుగా మనం గ్రహించగలుగుతాం, చూడగలుగుతాం. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఎలాంటి వాడంటే, కరువును సమృద్ధిగా రాత్రికి రాత్రి మార్చేయగలిగిన వాడు. లేమిని, భయంకరమైన బాధను ఆయన సమృద్ధికరమైన దీవెనగా ఆయన అప్పటికప్పుడే నీ జీవితంలో ఆయన నింపగలిగిన వాడు. ఎండిపోయిన జీవితాన్ని ఫలభరితంగా ఆయన మార్చగలిగిన వాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇంకా షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రజలందరూ చచ్చిపోవలసిందే, చంపుకు తినవలసిందే అన్నంత భయంకరమైన కరువులో ఉన్నప్పుడు, మాటిచ్చిన దేవుడు రాత్రి ఒక అద్భుతం చేసి, భయంకరమైన లేము ఉన్న చోటకి తెల్లారేటప్పటికల్లా సమృద్ధిని ప్రజలందరికీ ఇచ్చేటట్లుగా ఆయన కార్యం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో ఎవరైనా అంటున్నారేమో, నీ మనసే నీకు చెప్తుందేమో,
ఇంకా నీ పని అయిపోయింది. ఇంకా నీ జీవితంలో నూతన కార్యాలు జరగవు అని నీకు అనిపిస్తున్నట్లయితే, ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు, మాటిస్తున్నాడు. ఆయన మన కొరకు లేదా నీ కొరకు గొప్ప కార్యములు ఈ రోజు నుంచే ఆయన మొదలుపెట్టబోతున్నాడు. అట్టి అద్భుతం నువ్వు చూడబోతున్నావు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. విసిగి వేసారి వేదనతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరిగినట్లయితే, ఈరోజే ఆ అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాట నమ్మండి, ఆయన మాట ప్రకారం జీవించండి, లోబడండి, దేవుని సన్నిధికి రండి, వాక్యం వినండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఈ రోజు నుంచి ఆయన నామ స్మరణ చేస్తూ మీరు ముందుకు సాగండి. ఈ రోజే ఒక అద్భుతం మీ జీవితంలో చేయబోతూ ఉండగా, ఆయనకు మీ బ్రతుకులను అర్పించుకొని, సమర్పించుకొని ముందుకు నడిచినట్లయితే ఆ గొప్ప కార్యం చేస్తావు. అట్టి కృప ఈ ఉదయకాలం ముందు నీకు అనుగ్రహించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థనలో ఏకీభవించండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాలం ముందు, ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నీ వాగ్దానం కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. మాటిచ్చిన వాడు, నమ్మదగిన వాడు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నువ్వు మాటిచ్చి నెరవేర్చే దేవుడు నాయన. మా కొరకు గొప్ప కార్యాలు చేస్తావు అని, చేసావు అని ఈరోజు నాయన మాతో మాట్లాడుతున్నావు, చేయబోతున్నావు అని మాట్లాడుతున్నావు. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటను పట్టుకున్నారో, ఈ వాగ్దానం స్వీకరిస్తున్నారో, యేసు నామములో వారి జీవితంలో ఘనమైన అద్భుత కార్యాలు జరుగునుగాక. నీ సన్నిధిలో ఘనమైన పాత్రలను పెట్టి ముందుకు నడిపించండి. ప్రతి కీడు నుండి, అప్పు నుండి, బాధ నుండి, వ్యాధి నుంచి తొలగించి నూతన కార్యాలు చేసి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీతో ఉండునుగాక. ఈ యొక్క వాక్యాన్ని అందరితో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.